హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇంట్లో వంట చేసుకుంటే ఉదయం 8:30 అప్పుడు ఆవైతే మా ఇంట్లోకి వచ్చిందండి. నేనైతే చూడలేదు. నేను ఎక్కడ లోపల వంటగదిలో ఉన్నాను. అది రోజు నేను బయట బ్రష్ చేసేటప్పుడు నేను బయట కూర్చున్నప్పుడు వచ్చిందండి. దానికి అప్పుడు తవుడు పెడితే ఇంకా అదే అలవాటు. నేను ఇంట్లో ఉంటే అదే ఇంట్లోకి వచ్చేసిందండి. మా ఇంట్లోకి అసలు మా మెట్లు ఎక్కాది కాదు, దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఆవులకి వాటి చాలా కష్టము. కానీ అది ఎక్కువ వచ్చిందండి. ఎక్కువ వచ్చితే ఇంకా నేను చూసి సరే బయటికి తౌడేసి తీసుకెళ్ళి రోడ్డు మీద పెడుతుంటే రావట్లేదు. ఇంకా సర్లేని అక్కడే పెట్టాను. దానికోసం ఇంకో ఆవు వచ్చిందండి. అది కూడా ఎదురు చూస్తుంది లోపలికి రావడానికి. అది మా 4 మెట్లు 2 మెట్ల మీద కాలు పెట్టి ఎక్కింది. లోపలికి రావాలా వద్దా అని ఎదురు చూస్తుంది. ఇదేమో ఇంకా తౌడు పెడితే తింటుంది. ఇంకా పెట్టినాక సర్లే అని దానికి ఎక్కువై నాకు బయటికి తీసుకెళ్ళి బకెట్ పెడితే బయటది కూడా తింటుందంట. కాదు, అది కూడా లోపలికే వచ్చి తినాలని దానికి పెట్టినా తినలేదండి. అది ఇంకా ఇలా ఆవైతే లోపలికి వచ్చేసింది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాంలే అని బయటికి తోలినా వెళ్ళట్లేదు. మళ్ళీ దిగేటప్పుడు కష్టం అయిద్దేమో అన్నట్టు సర్లే ముందే తోలు కింద పెడదామంటే దానికి అస్సలు బయటికి పోయే ఉద్దేశం కానీ ఏమీ లేదు. అదేమంటే తోలుతుంటే నన్ను పొడుస్తుంది. ఇంకా సర్లే అని ఇంకా అది అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో డబ్బా తోడైతే తీసుకొచ్చి పోసానండి. ఇలా ఆవు ఇంట్లోకి రావటం అదృష్టము ఏదైనా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఆవులైతే ఈ దేవుడు ఆవులు అండి. ఇక్కడే పగలు ఈ వైపు ఉంటాయి, నైట్ అయితే అటు ఆ బజార్కి వెళ్ళి అక్కడ పడుకుంటాయి. ఇవి దారిలో కూడా అడ్డంగా పడుకొని బస్సులను కూడా రానివ్వట్లేదండి. కనీసం బండ్లు ఆర్లు కొట్టినా కూడా పక్కకి వెళ్ళట్లేదు. కాకపోతే మా గుడిలో ఆవుకి శ్రీమంతం జరిగింది, దాని పిల్లలు అవన్నీ. ఇంక ఇక్కడైతే ఆవు అసలు ఇంట్లోకే వచ్చేసింది అటు. అసలు ఇంకా నేనైతే కనిపించకపోతే అవి లోపలికే వచ్చేలా ఉన్నాయి. ఇంకా సర్లే అని పంచలోంచి కిందకి తోలి కింద మెల్ల మీద అయితే దానికి తౌడైతే పెట్టానండి. ఇంకా తౌడు ఉంటే ఏది ఉంటే అది పెడితే ఒక్కరోజు అలవాటు అయితే చాలండి. ఇంకా అది ఏకంగా ఇంట్లోకే వచ్చేస్తుంది. ఇంకా సర్లే అని ఇంకా ఆవుకు అది పెట్టిన తర్వాత ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను. ఇంకా అసలు బయటికి తోలినా కూడా అది పోవట్లేదు. దీనికోసం ఒక ఆవు ఎదురు చూస్తుంది బయట. ఇంకా సర్లే అని దాన్ని కూడా పెడదామని ఇంకా సర్లే దీనికి పెడుతున్నాలే అని అది పైకి వచ్చిందని చూసాం. 3 మెట్లు అయితే ఎక్కింది. అదైతే పైకి అట్లా మరి కొడతారనుకుందో మరేమో, అది భయపడి అక్కడే ఆగిపోయింది. ఇంకా ఇదైతే ఆ తవుడు తింటుంటే అది చూస్తూ ఉంది. దాన్ని లోపలికి సర్లే అని బకెట్ అక్కడ వాకిటి దాకా తీసిపోయి పెడుతున్నా తినట్లేదు. కింద తీసుకెళ్ళి పెట్టిన అది తినట్లా. ఇంకా సర్లే అని నేను ఇంక ఇంట్లో తెచ్చి మళ్ళీ దీనికి ఇది ఇంకెంత తౌడేస్తే అంత తినేలా ఉంది. అప్పటికే 2 డబ్బాలు అయిపోయింది. ఇంకా 2 డబ్బాలు అయిపోయినాక ఇంకా మళ్ళీ నీళ్ళు అయితే తాగింది. నీళ్ళు తాగిన తర్వాత అది అటు ఇటు చూస్తుంది. ఆవు కూడా వచ్చిందండి, అది కూడా 5 మెట్ల వరకు వచ్చింది. కానీ దానికైతే ధైర్యం చాలట్లా లోపలికి రావడానికి. ఇంక ఇదైతే చూస్తుంది. ఇంకా అటు ఇటు చూస్తా ఇటు రోటికల్లి గోతాల దగ్గరికి వాటి దగ్గరికి వీటి దగ్గరికి దాని చూపు అయితే అటే ఉంది. అటు ఎంత పచ్చగా కనిపిస్తుంది, చూద్దాము అని అటువైపు అయితే చూసి మళ్ళీ ఇంకా బయలుదేరింది. వాటిని అక్కడ ఏదో పచ్చగా కనబడుతున్నాయి, కసువు డబ్బాలు అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా వాటి దగ్గరికి అయితే వెళ్ళి గోతాలు అయితే లాగిపోతుంది. ఇంకా నేనైతే తోలాను. ఇంకా పేడ అయితే పెట్టిద్ది అనుకుంటే పేడ పెట్టలే, తోకెత్తి ఇంక అంతే నుంచింది అంతసేపటికి. ఇప్పుడు దీని పరిస్థితి కింద దిగేటప్పుడు ఉంటుందండి. అసలు కిందకి ఎలా దిగాలనో మరి. ఇటైతే మాకు బండి ఎక్కడానికి, మా వైపు అయితేనేమో మెట్లు ఉన్నాయి. మెట్లు అయితే ఎట్లకట్లా ఎక్కొచ్చేసింది. ఇప్పుడు ఇది కిందకి ఎలా దిగాలా అని ఆలోచిస్తుంది. కిందకి దిగుదామడానికి ఒక్కసారిగా దానికి కిందకు దూకినట్టుగా అనిపించింది. ఇంకా అయితే చూస్తుంది, అక్కడ బండి అయితే అడ్డుంది. ఇంకా ఆ బండిని కూడా పడేసిద్దేమో అనుకున్నా. ఆ బండి పక్క పెట్టే వరకు ఇది మాత్రం దిగలేదు కిందకి. దిగపోగా ఇంకా నేను లోపలికి వెళ్తుంటే నన్ను పోనివ్వకుండా పొడుస్తుంది అది. సర్లే కిందకి దిగని తోలుతున్నా కూడా లేదు, నా మీద ఎగబడుతుంది. ఇంకా పైపెచ్చు నన్ను పొడుస్తుంది. అదేమంటే కిందకి దిగంటే అసలు దిగట్లేదు. ఎక్కేటప్పుడు అయితే మాత్రం హడావుడిగా వచ్చేసింది ఇంట్లోకి. ఇప్పుడు దిగడానికి మాత్రం చాలా కష్టపడుతుంది. నేను వెనక నుంచి నెట్టినా కూడా దిగడానికి భయపడుతుంది. అసలు నేను ఎందుకు వచ్చానా అని ఆలోచించుకుంటుందో మరి ఏంటో కానీ నాకైతే అసలు అర్థం కాలేదు. అటువైపు దిగకుండా నా వైపు దిగి నన్ను పొడుస్తుంది ఇంకా పైపెచ్చు. ఇంకా అలా అయితే చూశాను కాసేపు, అసలు దిగిద్దా దిగదా దిగిద్దా దిగదా అని చూస్తానే ఉన్నాను. ఇంకా చూసినాక ఇంకా సరే దిగిద్దిలే అని ఇంక ఈలోపు పాస్ అది పోసినట్టుంది అక్కడ. ఇంకా పాస్ పోసింది, నన్ను పొడుస్తుంది. పేడ అయితే పెట్టలేదు కానీ నన్ను అయితే పొడుస్తుంది. అసలు ఇంకా నన్ను అయితే కిందకి దిగనట్లేదు. సర్లే అని ఆ బండి దగ్గర అడ్డు నుంచి ఉందామని దిగుదామంటే కాదు. ఇంక సర్లే ఆ బండి అయితే తీయించాను. తీయించిన తర్వాత ఇది దిగడానికి ట్రై చేస్తుంది. ఇంకా దిగటానికైతే ట్రై చేసింది. ఒక దిగుతుంది, వస్తుంది, అంచు దాకా వెళ్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది, అంచు దాకా వెళ్తుంది, లోపలికి వస్తుంది.
మరి దిగిద్దా లేదా అని నేను ఇంకా ట్రై చేశాను. నేను వెళ్తుంటే నా ఆయనకి ఈడితే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది మళ్ళీ. ఇంకా అందుకని నేనైతే ఇంకా తోలుతున్నాను కిందకి. సరే బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాస్ అయితే పోస్తుంది అక్కడ. ఇంకా దిగడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా అయితే కిందకి దిగడానికే ట్రై చేస్తుంది అది. ఇంకా నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఇంకా నా వైపు ఇంకా నన్ను చూడలేదు, నేను లోపలికి వెళ్ళేది. ఇంకా అట్టే చిన్నగా దిగిపోయింది. పాస్ కూడా పోసేసింది. ఇంకా పాస్ కూడా పోసింది. దాన్ని కనిపించకుండా నేను వెళ్ళిపోయాను. ఇంకా నేను కనిపించలేదు, అటు ఇటు చూసి ఇంకా దిగిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా దిగిద్దాన్ని నేను చూస్తూనే ఉన్నాను, అక్కడే చూస్తూ ఉన్నాను. కానీ మళ్ళీ వచ్చాను, మళ్ళీ పొడుస్తుంది. దిగకుండా మళ్ళీ నాకే ఎదురు తిరిగింది. నన్నే పొడుస్తుంది. ఇంకా మళ్ళీ పైపెచ్చు దిగిద్దేమనుకున్నా, దిగట్లేదు. నన్ను చూడగానే మళ్ళీ వచ్చింది నా వెనకాల పడి. మళ్ళీ సర్లే అని మళ్ళీ గేట్ దాకా తోలుకొచ్చి ఇంకా సర్లే అని ఇంకా నేనన్నా కనిపించకుండా వెళ్తే దిగిద్దేమోలే అన్నట్టుగా ఇంకా నేను కొంతసేపు ఉండి కొంచెం గేట్ వరకు అయితే తీసుకొచ్చాను. ఇంకా గేట్ దగ్గర తీసుకొచ్చాక కిందకి దిగిద్దిలే అని చూస్తున్నాను, కానీ దిగట్లేదు. నేను ఇటువైపు వెళ్తే నా వైపే వస్తుంది. ఇంకా నేను చూస్తూ ఉన్నా, ఓ పక్కకి వెళ్ళి దాక్కున్నా, వచ్చింది మళ్ళీ వెనక్కి, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇటువైపు వచ్చింది. నేను ఎటు వెళ్తే అది అటువైపు నా వైపే వస్తుంది. అంతసేపటికి దాన్ని దిగడానికి చాలా భయంగా ఉంది, పడతా ఉన్నాయని భయంగా ఉంది. పిల్లలు అయితే చెప్తారు కదా, అదైతే నోటితో చెప్పలేక నన్ను పొడుస్తుంది. నన్ను పొడుస్తూ చెప్తున్నాను దిగలేకపోతున్నాను అన్న ఫీలింగ్ దానికి ఉంది. దిగితే పడతానేమన్న భయం ఉంది. పిల్లలు అయితే నువ్వు మాటలు వచ్చు కాబట్టి మనుషులు మాట్లాడగలుగుతాం, వాటికి మూగజీవాలు కదా, మాటలు రావు కదా. అందుకని అది చూస్తుంది, దిగాలా వద్దా దిగమంటే నన్ను పొడుస్తుంది పైపొచ్చి. ఇంకా సర్లే అని నేను చూస్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.